వెల్కమ్ బ్యాక్. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం హడావిడిగా ముందుకు సాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు అంశాలను కలిపి రాజకీయ లాభం పొందాలని చూస్తుందని విమర్శించారు. ఇక తొందరపాటు చర్యతో ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉందన్నారు రేవంత్. ఇక నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సమతుల్యత పాటించాలని సీఎం రేవంత్ కేంద్రాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తిగా వేర్వేరు అంశాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక వీటిని కలిపి ప్రతిపక్షాలు సహకరించడం లేదని కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఇక రెండు అంశాలను విడిగా చర్చించి స్పష్టమైన విధి విధానాలతో అమలు చేయాలని సూచించారు. ఇక మహిళలకు ఓటు హక్కు, సమాన అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని సీఎం పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారని, సోనియా గాంధీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. అయితే లోక్సభలో బిల్లు ఆమోదం పొందకపోవడానికి బీజేపీ సహకరించలేదని ఆరోపించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, కానీ అమలులో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం చట్టాన్ని 2026 జనాభా లెక్కలతో అనుసంధానం చేసి అమలు వాయిదా వేస్తున్నారని, ఇది మహిళలకు అన్యాయమన్నారు సీఎం. 2024 ఎన్నికలకే 33% రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే 181 మంది మహిళలు లోక్సభకు ఎన్నికయ్యే అవకాశం ఉందని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం ప్రమాదకర రాజకీయాలు చేస్తుందని సీఎం ఆరోపించారు. ఇక జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటూ మేము ఏమీ చేయడం లేదు, ఇది ఒక అద్భుతమైన బిల్లు, ఈ అద్భుతమైన బిల్లుకు మీరు అనుకూలంగా లేరు, మీరు మహిళా వ్యతిరేకులా అని మహిళల ముసుగులో ఆనాడు యుద్ధం చేసినప్పుడు కూడా సికండిని అడ్డం పెట్టుకొని చేసిరు. ఈరోజు మీరు సీట్లు పెంచి అధికార దాహానికి మహిళల్ని అడ్డం పెట్టుకోకండి. మహిళా బిల్లుకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. మహిళా బిల్లు తక్షణమే అమలు జరగాలి. ఉన్న ప్రాతిపదికన 543 లోక్సభ స్థానాలలో 33%, 181 సీట్లు మహిళలకు ఇచ్చేసేయండి తక్షణమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో మహిళలకు 140 అసెంబ్లీ సీట్లను తక్షణమే మీరు మహిళా రిజర్వేషన్లు చేయండి. ఉన్న అసెంబ్లీలు, ఉన్న లోక్సభ స్థానాలకు 1/3 ప్రకారం మహిళా రిజర్వేషన్లు చేయండి. అన్అపోజ్డ్గా మేము మద్దతు పలుకుతాం. నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని బిలువు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటుండు. జనాభా ఆధారంగా సీట్ల పెంపు చేస్తే దక్షిణాది, ఉత్తరాది మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందని సీఎం హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న అసమానతలు మరింత తీవ్రమవుతాయని తెలిపారు. 50% సీట్ల పెంపు ప్రతిపాదన వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు. సీట్ల పునర్విభజనకు హైబ్రిడ్ మోడల్ను సీఎం ప్రతిపాదించారు. జనాభాతో పాటు జేఎస్డీపీ ప్రతిపాదికన సీట్ల కేటాయింపు ఉండాలని సూచించారు. పెంచే సీట్లలో సగం జనాభా ప్రాతిపదికన, మిగతా సగం ఆర్థిక భాగస్వామ్యం ఆధారంగా ఇవ్వాలని చెప్పారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో చర్చించి పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, ఉన్న సీట్లు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? జనాభా ప్రాతిపదికన మీదనే కదా ఏర్పడ్డది. ఉత్తరప్రదేశ్కి 80 ఎందుకు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఎందుకు వచ్చినాయి? ఆ రోజు ఉత్తరప్రదేశ్లో జనాభాను లెక్క తీసుకున్నప్పుడు అక్కడ 80 వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభాను తీసుకుంటే ఇక్కడ 42 వచ్చినాయి. ఏ జనాభా ప్రాతిపదిక మీద అయితే 543కు మనం చేరినామో దాని మీద సరాసరి బ్లాంకెట్గా 50% అని చెప్పేసి కలిపేస్తున్నాం. ఏ జనాభా నియంత్రణ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నావు, మూల సూత్రమైన జనాభా ప్రాతిపదికన ఏర్పడిన విధానాన్ని ప్రోరేట ప్రకారం 50% పెంచేస్తానేనని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోడ్లు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు. మొత్తానికి మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, నియోజకవర్గాల పునర్విభజనలో సమతుల్యత అవసరమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. మహిళా రిజర్వేషన్ విషయంలో మాట్లాడే అర్హత బీజేపీకి లేదని, పార్టీ జాతీయ అధ్యక్షురాలిని మహిళని చేసిన తర్వాత మాట్లాడాలని అన్నారు.